వర్షాకాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలు నెగ్లెక్ట్ చేస్తూ కార్ డ్రైవ్ చేస్తుంటారు. కానీ దీనివల్ల కార్ యొక్క ఇంజన్ సీజ్ కావచ్చు. అది ఎలా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా మంది వర్షాకాలంలో ఎక్కువ నీళ్లున్న జాలకి వెళ్ళి ఏమైతుందో అని అట్లనే మోనిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ బ్రేక్ ప్యాడ్ జరుగుతాయి. బ్రేక్ ప్యాడ్ జరిచి బ్రేకింగ్ అనేది సరిగ్గా జరగకుండా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్, సైలెన్సర్లోకి నీళ్ళు పోయి టర్బో పోతుంది అండ్ ఇంజన్ సీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్లానే గేర్ బాక్స్ అట్లాంటి మేజర్ పార్ట్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. థర్డ్, డోర్లకు అండ్ అండర్ బాడీలకు వాటర్ పోయి లాంగ్ టర్మ్ లో వెహికల్ అనేది రస్టింగ్ అవుతుంది. దీనివల్ల మీ వెహికల్ కొన్ని లక్షల ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ లొల్లంతా నాకు ఎందుకు రాబోయే అనుకుంటే, ఎప్పుడైతే రోడ్ సర్ఫేస్ నుండి ఈ టైర్కి 1 feet కన్నా ఎక్కువ వాటర్ లెవెల్ ఉంటే ఆ కార్ వెంటనే పక్క కాపుకొని ఏదైనా సేఫ్ ఏరియాలో పార్క్ చేసుకొని ఆటోకో బస్కో పోయింది బెటర్. అండ్ అట్లానే మీ వెహికల్స్ని సెల్లార్స్లో కాకుండా అండ్ లో సర్ఫేస్ ఏరియాలలో చెట్ల కింద కాకుండా ఒక మంచి హై సర్ఫేస్ ఏరియాలో ఉన్న చాలా పార్క్ చేయండి. ఎందుకంటే లో సర్ఫేస్ ఏరియాలో వాటర్ వచ్చి మీ వెహికల్ మునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చెట్ల కింద పార్క్ చేస్తే ఈ వర్షం గాలికి చెట్ల కొమ్మలు ఎరిగి మీ వెహికల్ పైన పడి మీ వెహికల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా పేజ్కి ఫాలో అవుతారు.